సో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అంటూ ఆమె ప్రశ్నించారు. అందుకే హరీష్ ని ఇరిగేషన్ మంత్రిగా తొలగించారు అన్నారు. వాళ్ల స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారంటూ వ్యాఖ్యానించారు. హరీష్ రావు సంతోష్ల వల్లే కేసీఆర్ కు ఇవాళ అవినీతి మరకలు అంటాయని చెప్పారు. హరీష్ రావు సంతోష్ల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. దమ్ముంటే హరీష్ సంతోష్లపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇక అలాగే తనపై ఎన్ని కుట్రలు చేసినా సహించాలని, కానీ తన తండ్రిపై కేసీఆర్ పై ఆరోపణలు చేస్తుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు కవిత. కేసీఆర్ పై సిబిఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక అసలు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇక కవిత ఒక 6 సంచలన బాంబులు పేల్చారు. అవేంటో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అంటూ ఒక సూటి ప్రశ్న వేశారు. నెంబర్ 2, హరీష్ రావు సంతోష్ల వల్లనే కేసీఆర్ పై అవినీతి మరకలంటాయంటున్నారు. నెంబర్ 3, అందుకే సెకండ్ టర్మ్ లో హరీష్ ని ఇరిగేషన్ మంత్రిగా తప్పించారు అన్నారు. హరీష్ రావు సంతోష్ల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అంటున్నారు. అవినీతి అనకొండలపై చర్యలు ఎందుకు తీసుకోరంటూ ప్రశ్నించారు. ఇక కేసీఆర్ పై సిబిఐ కేసులు దాకా వచ్చిన తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, దీనివల్ల నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తన వ్యాఖ్యలకి కట్టుబడి ఉంటానన్నారు కవిత. ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతారు. అన్ని విషయాలను వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమనరు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నా తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. కానీ దేవుడు లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే. ఇలా తీసుకుంటున్నా, ఎందుకంటే విషయం నాది కాదు. ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. సో అది కవిత పేల్చిన బాంబులు. ప్రస్తుతం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ మళ్ళీ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మురళీకృష్ణ, ఈరోజు కవిత మాట్లాడిన మాటల్లో ఆవిడ కోపం, ఆవిడ ఉక్రోషం, తనని ఇగ్నోర్ చేస్తున్నారు. పార్టీ పరంగా పూర్తిగా ఇగ్నోర్ చేశారు, కుటుంబ పరంగా ఇంకా ఇగ్నోర్ చేస్తున్నారు. ఆఖరికి పార్టీలో లీడర్స్ ఆమెని నేరుగా మాటలు అంటున్నా కూడా, సోషల్ మీడియాలో తన అబ్యూస్ చేస్తున్నా కూడా పార్టీలో అగ్రనేతలైన తన తండ్రి కేసీఆర్ కావచ్చు, అన్న కేటీఆర్ కావచ్చు, ఎవరు కించిత్తు మాట్లాడలేదు. హరీష్ రావు కావచ్చు, ఎవరు ఆమెను పట్టించుకోవట్లేదు. సో ఆ ఇగ్నోరెన్స్ ని ఆవిడ తట్టుకోలేకపోతున్నారా? ఆమెనది బోదర్ చేస్తుందా? ఆ సైలెన్స్ బ్రేక్ చేయాలి, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి అన్న టార్గెట్ తోని కవిత ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, లేకపోతే నిజంగా పార్టీ గురించి ఆవిడ చాలా వరీ అవుతున్నారు అనుకోవాలి? మీకేమనిపిస్తుంది వాళ్ళ సినారియో చూస్తున్నారు కదా? పార్టీ వ్యవహారాలు చాలా క్లోజ్గా గడిచిన కొన్నేళ్లుగా మానిటర్ చేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, పార్టీ వ్యవహారాల్లో చాలా అంతర్గత వ్యవహారాలు తెలుసున్నటువంటి వ్యక్తులు కావచ్చు, అందరికీ తెలుసున్నటువంటి మాట, కవితకి హరీష్ రావుకి మధ్య చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది.
చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో బ్రదర్తో డిస్కస్ చేయడానికి కొంచెం సంకోచిస్తారేమో, కానీ కవిత హరీష్తో మాట్లాడడానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. వారిద్దరి మధ్య పార్టీ పరంగా కావచ్చు, బయట వ్యవహారంలో కావచ్చు, చాలా సాన్నిహితంగా జరిగేటువంటి డెవలప్మెంట్స్, వాళ్ళిద్దరూ చాలా ఇష్యూస్ డిస్కస్ చేసి మాట్లాడుకున్నటువంటి సందర్భాలు చాలామంది చూస్తుంటారు. కాబట్టి హరీష్ని ఏ సందర్భంలో కూడా కవిత టార్గెట్ చేసినటువంటి సందర్భమే లేదు. కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాల్లో కేటీఆర్కి హరీష్కి మధ్య చాలా కాలంగా కొంత గ్యాప్ ఉంది అని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారానికి బ్రేక్ చేస్తూ వరుసగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళడం, కేటీఆర్తో హరీష్ రావు భేటీ కావడం, ప్రతి విషయంలో కూడా వీళ్ళిద్దరూ కలిసిమెలిసి చాలా సన్నిహితంగా ఉంటూ ప్రతి వ్యవహారాన్ని చాలా యాక్టివ్గా మానిటర్ చేయడం, ఇవన్నీ గమనించిన తర్వాత ఇక హరీష్ తన వైపు ఎట్టి పరిస్థితుల్లో రాడు, తనకి మద్దతుగా కానీ తను చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి సపోర్ట్గా రాడు అనే విషయం దాదాపుగా కవితకి క్లారిటీ వచ్చేసిందని చెప్పి అనుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు కవిత ఓపెన్గా హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఇంతకాలం దయ్యాలు అని చెప్పినటువంటి కవిత ఇప్పుడు ఆ దయ్యాల ముసుగుని తొలగించి ఒక దయ్యం హరీష్ రావు, మరో దయ్యం సంతోష్ అని చెప్పి డైరెక్ట్గా ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి. అంటే పార్టీలో ఉన్నటువంటి అవినీతి అరకొండలు వీళ్ళు అని చెప్పి ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు కవిత మాటలు మనకి చాలా స్పష్టంగా కనబడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా హరీష్ తనకి ప్రొటెక్షన్గా రాడు అనే విషయం దాదాపుగా కవితకి ఒక క్లారిటీ వచ్చేసింది చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే హరీష్ కేటీఆర్ ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి వ్యవహారాలను నేర్పుతున్నటువంటి రాజకీయం, నిన్న అర్ధరాత్రి వరకు కూడా జరిగినటువంటి శాసనసభలో ఇద్దరు కూడా కంటిన్యూస్గా క్లోజ్గా మానిటర్ చేస్తూ ప్రతి విషయాన్ని మాట్లాడినటువంటి తీరు, తర్వాత గన్ పార్క్ దగ్గరకు వచ్చి మీడియాని అడ్రస్ చేసినటువంటి తీరు, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటి, తాను మాత్రం సెపరేట్ అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే సంతోష్కి కవితకి గ్యాప్ ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ సంతోష్ గ్యాప్ క్రాస్ ఫైర్ లో కూడా మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ అడుగుతున్న సందర్భంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కవిత మీద మాట్లాడుతూ చర్యలు తీసుకోవాల్సిన సమయం వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది పార్టీ. కేసీఆర్ బిడ్డని కాదు, పార్టీలో ఎవరి మీదైనా ఇలాంటి పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా వెళితే చర్యలు మాత్రం తప్పవు అన్నారు. సో ఆ సమయం ఇప్పుడు ఆసన్నం అయింది అనుకోవాలా? బీఆర్ఎస్ నుంచి ఎప్పుడు రియాక్షన్ రావచ్చు? ఆ విషయం కవిత కూడా ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. అందుకోసమే ఈరోజు మీడియాతో మాట్లాడిన సందర్భంలో 3 కీలకమైనటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఒకటి, కేసీఆర్ మీదే అవినీతి మరకలు అంటించేటువంటి ప్రయత్నం, సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత పార్టీ ఉంటే అంత పోతే అంత, నెంబర్ 1. నెంబర్ 2, చాలా కీలకమైనటువంటి మరొక వ్యాఖ్య, పార్టీ తనకు ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల పార్టీ తనకి నష్టం చేరుస్తుంది, పార్టీ తనకి కష్టం చేరుస్తుంది అని చెప్పి తెలిసినప్పటికీ కూడా తాను మాట్లాడుతున్నాను అని చెప్పడం. అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీ తన మీద చర్యలు తీసుకుంటున్న విషయం కవిత కూడా తెలుసు, అయినప్పటికీ కూడా తాను మాట్లాడుతున్నానని చెప్పడం. 3వ వ్యాఖ్య, ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యల ప్రభావం ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఇమీడియట్గా రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో పడేటువంటి ఆస్కారం ఉంది. అయినప్పటికీ కూడా తొక్కలో ఒక ఎలక్షన్ గెలిస్తే ఏంటి పోతే ఏంటి అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్య, ఈ 3 కూడా గమనించిన తర్వాత జరగబోయేటువంటి పరిణామాల మీద కవిత ఒక క్లారిటీకి వచ్చే ఇక ఓపెన్ అయిపోయారు అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకాలం దయ్యాలని చెప్పి మాట్లాడుతూ వచ్చారు, లిలిపుట్ నాయకులు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు, ఇలా పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చినటువంటి కవిత ఈరోజు ఓపెన్ అయిపోయి డైరెక్ట్గా హరీష్ రావుని అలాగే సంతోష్ని అవినీతి అనకొండలు అని చెప్పి పోల్చడం, అది కూడా దట్టు హరీష్ రావు లాంటి వ్యక్తి పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా, పార్టీలో చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పటి నుంచి కూడా, అంటే పార్టీ కార్యాలయంలో చాలా కేసీఆర్కి చాలా చాలా సన్నిహితంగా ఉంటూ పార్టీ ఎదుగుదలలో వ్యవహరించినటువంటి వ్యక్తి హరీష్ రావు. అలాంటి వ్యక్తిని డైరెక్ట్గా ఈరోజు టార్గెట్ చేస్తూ ఆయన అవినీతి అనకొండ అని చెప్పడం. ఎందుకంటే హరీష్ రావుకి కేసీఆర్కి ఉన్నటువంటి సాన్నిహిత్యం కేవలం అది బంధుత్వం మాత్రమే కాదు, మేనల్లుడి సంబంధం మాత్రమే కాదు, అది పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి సంబంధం ఒకటి. తర్వాత కేసీఆర్ తాను ఎంపీ పదవిని తీసుకుని కేంద్ర మంత్రి అయినటువంటి సందర్భంలో 2004 ఎన్నికల్లో తన స్థానాన్ని కేసీఆర్కి ఇచ్చి మంత్రి ఆ రోజున ఎమ్మెల్యే కూడా కానటువంటి వ్యక్తిని మంత్రి చేయించినటువంటి సందర్భం రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినటువంటి సందర్భం చూసాం. అంటే 2004లో నేరుగా కేబినెట్ మంత్రి అయ్యేటువంటి ఆస్కారం హరీష్ రావు కల్పించారు. ఆ రోజు కనీసం హరీష్ ఎమ్మెల్యే కూడా కానటువంటి వ్యక్తిని నేరుగా వైఎస్ఆర్ కేబినెట్లోకి మంత్రి చేయించినటువంటి వ్యక్తి కేసీఆర్. అంత సాన్నిహిత్యం ఉంది వారిద్దరి మధ్య. అలాంటి హరీష్ రావుని నేరుగా ఈ రోజున ఇరిగేషన్ శాఖ వ్యవహారాల్లో ఆయన అవినీతి అనకొండ చెప్తే అది నేరుగా కేసీఆర్ కూడా తగిలేటువంటి ఆస్కారం ఉంది. అయినప్పటికీ కూడా తాను దానికి ప్రిపేర్ అయి ఉన్నాను అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు కవిత.